హాయ్ అండి. హాయ్, మీ పేరు? రావాలి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది కంటెస్టెంట్స్ లో? నిఖిల్ ఎందుకు నిఖిలే అనిపిస్తుంది? బాగా ఆడుతుండు. అతను పర్సనాలిటీ గానీ ఇంకా మింగిల్ అయిపోతుండే అందరితోని. అందుకు మీకు నిఖిల్ నచ్చారా? అవును. సరే, నిఖిల్ చీఫ్ అయ్యారు కదా, అప్పుడు స్ట్రాంగ్ గా ఉండి మంచిగా గేమ్ ఆడి చీఫ్ అయ్యారు. ఇప్పుడు సోనియా వల్ల ఏదైనా డిక్రీజ్ అయినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే లోకి వెళ్ళిపోయారు అనిపిస్తుందా? అవును, అనిపిస్తుంది. మళ్ళీ ఆయన ఎప్పుడు కమ్బ్యాక్ అవుతారు? సోనియా ఎలిమినేట్ అయినప్పుడా లేదా సోనియా పక్కన పెట్టినప్పుడా? సోనియా ఎలిమినేట్ అయినప్పుడా పక్కన పెట్టినప్పుడా? ఎలిమినేట్ అయినప్పుడు అనిపిస్తుంది. అంటే నిఖిల్ అప్పుడు కమ్బ్యాక్ ఇస్తారు అనిపిస్తుందా? అవును. ఓకే, నైనిక ఎలా ఆడుతుంది? యావరేజ్ ఆడుతుంది. యావరేజ్. ఇప్పుడు సీత ప్రేరణ నామినేట్ చేసింది కదా డస్ట్బిన్ పాయింట్ మీద, అంటే డస్ట్బిన్ లో చెత్తను తీసి ఎలా వేస్తావు, అది నాకు సిల్లీ రీజన్ అనిపించింది అని సీత చెప్పింది. సిల్లీ రీజన్ అని చెప్పి ప్రేరణ చెప్పింది. ఆ సిల్లీ రీజన్ మీకు అనిపించిందా? అవును, అనిపించింది. అంటే ఇక్కడ సీత కరెక్ట్ కాదు, ప్రేరణ కరెక్ట్ అంటారా? అవును, ప్రేరణ కరెక్ట్. ఇప్పుడు యష్మి క్లాన్ చాలా పెద్ద క్లాన్ కదా, ఇప్పుడు యష్మి డైరెక్ట్ ప్రేరణనే ఏమంటారు సేవ్ చేసింది. ఆ సేవ్ చేయడం మీకు ఫ్రెండ్షిప్ అనిపించిందా? అవును. అంటే వాళ్ళిద్దరు బయట నుంచి ఫ్రెండ్స్ కాబట్టి అలా చేసినట్టు మీకు అనిపించిందా? అవును, అలా అనిపించింది. మరి పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీని ఏమంటారు సేవ్ చేయలేదు వాళ్ళ క్లానే, అదే మీకు ఎలా పార్షాలిటీ అనిపించిందా? అవును, అనిపించింది. పార్షాలిటీ అనిపించింది. ఓకే, ఎవరు వీక్ అనిపిస్తుంది? వీక్ ఆదిత్య. ఎందుకు? అతను కొంచెం ఇంకా మింగిల్ అవ్వాలి, ఇంకా బాగా ఆడాలి. టాస్కులు కానీ ఇవన్నీ బాగా ఆడితే మింగిల్ అనిపిస్తే బాగా మంచిగా గెలుస్తారు అట్లా అనిపిస్తుంది. అంటే ఇంకా ఆయన గేమ్ స్టార్ట్ చేయలేదని మీరు అంటున్నారు. ఇంకా స్టార్ట్ చేసి మంచిగా ఆడితే మింగిల్ అయ్యి అందరితో కలిసిపోతే హౌస్ లో బాగుంటది. నార్మల్ కంటే ఏమన్నా సింపతి గేమ్ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. అంటే సింపతి వదిలేసి ఇప్పుడు ముందు కంటే బెటర్ అనిపించిందా? అందరితో మింగిల్ అవుతున్నాడా? ఎలా ఆడుతున్నారు? తన గేమ్ ఎలా అనిపిస్తుంది? యావరేజ్. ఇంకా డెవలప్ అవ్వాలంటారా? అవ్వాలి, అందరితో మింగిల్ కూడా కావాలి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అంటే కొంతమంది పేర్లు చెప్తా, కొంతమంది ఉన్నారు, అందులో ఒక పేరు సెలెక్ట్ చేసి మీరు చెప్పండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ లో అంటే నామినేషన్ లో ఉన్నారు అంటే ప్రేరణ సేవ్ అయిపోయింది. సో విష్ణుప్రియని డైరెక్ట్ గా నామినేట్ చేశారు కదా యష్మి. విష్ణుప్రియ, ఆదిత్య, ఓం, నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? ఆదిత్య. అతను మింగిల్ అవ్వట్లేదు, గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, అందుకే అందరు నామినేట్ చేసినట్లా నామినేట్